హాయ్ ఫ్రెండ్స్, ఈ షార్ట్‌లో ఒక ఇంట్రెస్టింగ్ ఐపీఓ టెంప్సెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఐపీఓ గురించి మాట్లాడుకుందామండి. వీళ్ళు ఆగస్ట్ 20న ఓపెన్ అవుతున్నారు. ప్రైస్ బ్యాండ్ ₹285-300, ఐపీఓ సైజ్ 650 క్రోర్స్. ఫస్ట్ ఈ కంపెనీ తాలూకు బేసిక్ బిజినెస్ మోడల్ అర్థం చేసుకుంటే, వీళ్ళు థర్మల్ ఇంజినీరింగ్ అండ్ స్పెషలైజ్డ్ కేబుల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ. అంటే సే ఫర్ సపోజ్ ఒక స్టీల్ ప్లాంట్‌లో ఒక ఫర్నెస్‌లో టెంపరేచర్ 1200 డిగ్రీస్ అలా ఉండాలండి. 1200 డిగ్రీస్ అలా ఉండాలి. అది అంతా ఉన్నదా లేదా అని చెక్ చేయడానికి ఒక మనిషి ఎళ్లి ఒక థర్మోమీటర్ పెట్టి చెక్ చేయడం అవ్వదు కదండీ. సో అక్కడ టెంపరేచర్ చెక్ చేయాలి అంటే స్పెషలైజ్డ్ థర్మల్ ఇంజినీరింగ్ ఉండాలన్నమాట. అలాంటి ఎక్విప్‌మెంట్‌ని తయారు చేసి సప్లై చేసే కంపెనీ ఈ టెంప్సన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఐపీఓ అండి. సో స్టీల్ అని, మెటల్స్ అని, సిమెంట్ అని, కెమికల్స్ అని, ఆయిల్ అండ్ గ్యాస్ అని, పవర్ అని, ఆటోమోటివ్ అని ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నిటికి ఇలాంటి ప్రొడక్ట్స్ కావాలి. ఇదే కాకుండా హీట్‌ని మెయింటైన్ చేసే సొల్యూషన్స్ అని, అలాగే స్పెషలైజ్డ్ అండి ఇండస్ట్రియల్స్ కోసం డిఫరెంట్ కేబుల్స్ కావాల్సి వస్తుంటది. అలాంటి కేబుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ వీళ్ళు. ఓకే కదా! వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్స్ చూస్తే FY 23లో 237 క్రోర్స్ ఉన్న కంపెనీ FY 25కి వచ్చేసరికి 379 క్రోర్స్ వచ్చింది. 38% గ్రో అయ్యారండి. ఎబిట్టా చూసుకుంటే 59% గ్రో అయ్యారు. పాట్ చూసుకుంటే 53% గ్రో అయ్యారు. అండ్ ఎబిట్టా మార్జిన్ కూడా FY 23కి 21% అలా ఉంటే FY 25కి 25 కన్నా పెరిగిందండి. 25% కన్నా పెరిగింది. సో ప్రాఫిటబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. అయితే ఒక ఇన్వెస్టర్‌గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే FY 25లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో అది వన్ టైమ్ ఈవెంటా లేక ఫ్యూచర్‌లో కూడా అది కంటిన్యూ అయ్యేనా అనేది చూస్తూ ఉండాలండి. ఇక క్యాష్ ఫ్లో అయితే బానే ఉన్నది. డెట్ కూడా రీజనబుల్‌గానే ఉన్నదండి. 0.17 టైమ్స్ అంతే. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు 650 క్రోర్స్ రైజ్ చేస్తున్నారు కదా ఐపీఓ ద్వారా. అందులో 555 క్రోర్స్ మొత్తం ఓఎఫ్ఎస్ఏ. 95 క్రోర్స్ మాత్రమే ఫ్రెష్ ఇష్యూ అండి. ఆ 95 క్రోర్స్‌లో 55 క్రోర్స్ డెట్ రీపేమెంట్‌కి, 35 క్రోర్స్ క్యాపెక్స్‌కి పెడుతూ వస్తున్నారన్నమాట. వీళ్ళ తాలూకా ప్రోస్ అండ్ ప్రోస్‌లో మాట్లాడాలంటే రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ బాగున్నదండి. ఎబిట్టా మార్జిన్స్ కూడా బానే ఉన్నది. అలాగే వీళ్ళు స్పెషలైజ్డ్ థర్మల్ ఇంజినీరింగ్ ప్రొడక్ట్స్‌లో ఉన్నారు కాబట్టి అండ్ వీళ్ళ తాలూకా మార్కెట్ షేర్ కూడా ఇండియాలో మొత్తం తయారవుతున్న ఈ సెన్సార్స్‌లో ఇంచుమించు 10% మార్కెట్ షేర్ వీళ్ళకున్నది. ఇండస్ట్రియల్ కస్టమర్స్ బానే ఉన్నారు. ఎక్స్‌పోర్ట్ కూడా 75+ కంట్రీస్‌లో ఉన్నది. డెట్స్ కూడా తక్కువలో ఉన్నాయి. ఆ తక్కువ కూడా ఐపీఓ ద్వారా తగ్గించుకుంటూ వస్తున్నారండి. ఆపరేటింగ్ క్యాష్ కన్వర్షన్ కూడా బానే ఉన్నది. రిస్క్‌లా మాట్లాడాలంటే వీళ్ళు క్యాపెక్స్ సైకిల్ మీద ఆధారపడుతూ ఉంటారండి. రేపొద్దున ఇండస్ట్రియల్ తాలూకా క్యాపెక్స్ లో అయితే వీళ్ళ తాలూకా డిమాండ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. FY 25 తాలూకా గ్రోత్ అన్‌యూజువల్‌గా ఉన్నది. అది సస్టైనబులా కాదా అనేదే క్వెషన్. 3 రా మెటీరియల్ తాలూకా ప్రైసెస్ వల్ల వీళ్ళ తాలూకా మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. 4 వీళ్ళకి బిజినెస్‌లో అదే ప్రాజెక్ట్స్ అని, ఓఈఎం అని వీటి తాలూకా రెవెన్యూయే ఎక్కువ ఉంటూ ఉన్నదనమాట. సో ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తూ ఉండాలి. నెక్స్ట్ రిలేటెడ్ పార్టీ లీజ్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. సో గవర్నెన్స్ పర్స్పెక్టివ్ కూడా ఒకసారి మానిటర్ చేస్తూ ఉండాలండి. ఓకే కదా! అయితే వీళ్ళ తాలూకా వాల్యుయేషన్ ఎలా ఉంది సార్ అని అడిగితే, వాల్యుయేషన్‌ని కంపేర్ చేయడానికి ప్రాపర్‌గా ఒక కాంపిటీటర్ అనేవాళ్ళు లేరనమాట. వీళ్ళు యాస్ ఆఫ్ నౌ ఒక 30 పీఈలో అలా వస్తున్నారు. అనలిస్టులు చెప్తున్న దాని ప్రకారం అయితే వీళ్ళంత చీప్ ఐపీఓ కాదని అంటున్నారనమాట. బట్ జీఎంపీ ప్రకారం చూసుకుంటే కొంచెం ఎక్కువే ఉన్నదండి. ఆఫ్‌కోర్స్ లిస్టింగ్ గెయిన్స్ కదా డైరెక్ట్ ఇండికేటర్ కాదు. బట్ ఒక సెంటిమెంట్ ఏంటి అనేది చెప్తూ ఉంటారు కదా! సో ఫైనల్‌గా చెప్పాలంటే బిజినెస్ చూసుకున్నా, ఫైనాన్షియల్ గ్రోత్ చూసుకున్నా సరే అట్రాక్టివ్‌గా అనిపిస్తున్నా సరే, వాల్యుయేషన్ అయితే కొంచెం ఎక్కువలోనే ఉన్నది అంటున్నారు. అండ్ FY 25 తాలూకా గ్రోత్ అది సస్టైనబుల్లా కాదా అనేది పెద్ద క్వెషన్ అని చెప్పి అనలిస్టులు అంటున్నారండి.